శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో 2025లో తులారాశి వారు ఎటువంటి ఫలితాలు అనుభవిస్తారు, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొన్నటి వరకు తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు కలిగాయి. మార్చి వరకు తులారాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. మార్చి 29 నుండి శని 6వ ఇంట్లో సువర్ణమూర్తిత్వం పొంది సంచరిస్తాడు. ఇది చాలా శుభసూచకమైనటువంటి సంచారం అని చెప్పుకోవచ్చు. గురుడు మే 14 నుండి 9వ ఇంట్లో రజతమూర్తిత్వం పొంది సంచరిస్తాడు. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రాహువు మే 18 నుండి 5వ ఇంట్లో లోహమూర్తిత్వం పొంది సంచరిస్తారు. రాహు యొక్క అనుకూలత చాలా తక్కువగా ఉంది, కానీ చాలా మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని గురుడు అనుకూలత చాలా బాగుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం, అన్ని చోట్ల విజయాలు అనే విధంగా ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు అనుభవిస్తారు అని చెప్పొచ్చు తులారాశి వారు. వృషభ రాశి తర్వాత ఈ సంవత్సరం చాలా బాగుండే తులారాశి వారికి. శని యొక్క అనుకూలం చాలా బాగుంది, గురుగ్రహం యొక్క అనుకూలత ఉంది, రాహుగ్రహం మాత్రం అంత అనుకూలంగా లేదు. మొత్తం మీద చూస్తే ఎటువంటి ఫలితాలు తులారాశి వారికి కలుగుతాయని చూస్తే, ఉద్యోగంలో అభివృద్ధి, ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వారికి ప్రమోషన్లు దక్కి తీరుతాయి. ఉద్యోగంలో మార్పు, ఎవరికి అయితే ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారో, కొత్త ఉద్యోగంలో చేరాలి, నూతన ఉద్యోగంకి వెళ్ళాలి, కొత్త కంపెనీలో పనిచేయాలి, ఇటువంటి ఆలోచనలు ఉన్నాయో వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఖచ్చితంగా నూతన ఉద్యోగం దక్కుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు దక్కుతాయి, మంచి ఇంక్రిమెంట్స్ వస్తాయి, డబ్బులు బాగా ఉంటాయని చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్, అంటే 3 నెలలకో 2 నెలలకో అలా తరచుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదా ఒక మూమెంట్, ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మూవ్ అవ్వడం, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి మూవ్ అవ్వడం, ఇటువంటి మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఢిల్లీలో పనిచేస్తున్నారు, వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఛాన్సెస్ ఉన్నాయి. అటువంటి మూమెంట్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ మార్పుతో పాటు వాళ్ళు స్వస్థలానికి వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి వాళ్ళకి కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. పాజిటివ్ చేంజెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి తులారాశి వారికి సంవత్సరం అంతా. విదేశీ ప్రయాణాలు కొంతవరకు యోగిస్తాయి. దశా అనుకూలతను బట్టి అవి చెక్ చేసుకోవాలి. ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎవరైతే కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక గురుగ్రహం అనుకూలత చూస్తే, మొన్నటి వరకు అనవసరమైన ధన వ్యయం, అనారోగ్య సమస్యలు, ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడ్డారు తులారాశి వాళ్ళందరూ. ఈ సంవత్సరం ఉద్యోగంలో ప్రమోషన్లు దక్కి తీరుతాయి. మే తర్వాత ఉద్యోగంలో ఖచ్చితంగా ప్రమోషన్లు దక్కుతాయి. ధనాభివృద్ధి, అనుకున్న దానికంటే కాస్త ఎక్కువగానే డబ్బులు అభివృద్ధి కనిపిస్తుంది. మంచి ఇంక్రిమెంట్స్ వస్తాయి. మీ యొక్క పనితీరు నచ్చి మీ యాజమాన్యం, మీ అధికారులు మీకు మంచి ఇంక్రిమెంట్స్ ఇస్తారు. ధనాభివృద్ధి బాగుంటుంది. రకరకాలుగా ధనాన్ని సంపాదిస్తారు, 2 చేతుల్లో సంపాదిస్తారు. ఉద్యోగంతో పాటు సైడ్ బిజినెస్ ఏదైనా ఉంటే దాంట్లో కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ధనాభివృద్ధి చాలా బాగుంటుంది. దేవాలయ సందర్శనాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. పెద్దవాళ్ళు అయితే దేవాలయ సందర్శనలు చేస్తారు. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనగా జీవితాన్ని గడుపుతారు. ఆధ్యాత్మికతను పెంచుకుంటారు. ప్రవచనకర్తలకి గుర్తింపు లభిస్తుంది. చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా గుర్తింపు లభిస్తుంది. షార్ట్ బిజినెస్ అంటే చిన్న వ్యాపారం, అంటే లో బడ్జెట్ బిజినెస్ చేసేవారికి వాళ్ళకి కూడా గుర్తింపు లభిస్తుంది. ప్రవచనకర్తలకి గుర్తింపు లభిస్తుంది. యూట్యూబ్ రంగంలో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి రన్ చేసే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది. వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మానిటైజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం తులారాశి వారికి. సంతాన భాగ్యం ఖచ్చితంగా కలుగుతుంది, కానీ కొన్ని ఇబ్బందులు, ఎందుకంటే రాహుగ్రహం పంచమంలో ఉన్నందుకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ సంతాన భాగ్యం అనేది ఉంటుంది. అంటే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ, లేదా ఏవైనా పూజలు చేయించుకోవడం వల్ల కానీ, ఇటువంటివి చేయించుకున్న తర్వాత సంతానం కలిగి తీరుతుంది తులారాశి వారికి. ఇది చాలా మంచి సంవత్సరం, ఫేవరబుల్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఏవైతే మంచి ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో, వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నా కూడా, లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి సక్సెస్ అనేది దక్కుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు ఎదురు చూసే వారికి ఖచ్చితంగా వస్తుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి ఖచ్చితంగా నూతన ఉద్యోగం దక్కుతుంది. ఈ సంవత్సరం తులారాశి వారికి అంతా పాజిటివ్గానే ఎక్కువ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వారికి స్వల్ప లాభాలు వస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి కూడా స్వల్ప లాభాలు ఉంటాయి. లాభాలు అయితే ఉంటాయి, ధన లాభాలు కొంత మేరకు ఉంటాయి. అత్యద్భుతంగా ఉండకపోయినా కొంతమేర ఉంటాయి. చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం ధనాభివృద్ధి చాలా బాగుంటుంది. సంతానం ఉన్నవారికి మాత్రం వారి సంతానం తరచుగా అనారోగ్య సమస్యలకు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ సీజనల్ చేంజెస్ ద్వారా వచ్చేటటువంటివి ఎలర్జీస్ ఇటువంటివి ఎక్కువగా వాళ్ళకి ఇబ్బంది పెడతాయి. సంతానానికి, వాళ్ళ సంతానం ఉంటే ఆ సంతానానికి సీజనల్ చేంజెస్, ఎలర్జీస్ ఇటువంటివి ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మిగతా ఏ విధంగా సమస్యలు వీళ్ళకు ఉండవు. అన్ని విధాలుగా బాగుంది, పట్టిందల్లా బంగారము, అన్ని రంగాల్లో విజయం అని చెప్పుకోవచ్చు తులారాశి వారికి 2025లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.